హాయ్, వెల్కమ్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం మ్యాథ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ వచ్చేసి, ఒక కోణం యొక్క పూరక కోణము దాని సంపూరక కోణంలో 25% ఉన్న ఆ కోణం కొలత ఎంత అని అడుగుతుంది. అయితే రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే అవి పూరక కోణాలు, రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే అవి సంపూరక కోణాలు, ఒకదానికొకటి సంపూరక కోణాలు అయితే ఇందులో ఇప్పుడు ఒక కోణం యొక్క పూరక కోణం అన్నాడు. ఒక కోణం ఎక్స్ డిగ్రీస్ అయితే ఇంకో కోణం ఏమవుతుంది, 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్. ఇవి రెండు కలిపితే 90 డిగ్రీస్ అవుతాయి కాబట్టి ఇవి పూరక కోణాలు, ఇవి ఒకదానికొకటి పూరక కోణాలు. అయితే దీనికి సంపూరక కోణం ఏమవుతుంది, 180 డిగ్రీస్ మైనస్ ఎక్స్ డిగ్రీస్ అవుతుంది. అయితే ఒక కోణం యొక్క పూరక కోణము దాని సంపూరక కోణంలో 25% ఉన్న, అయితే ఒక కోణం యొక్క పూరక కోణం, ఈ పూరక కోణం అనేది 90 డిగ్రీస్ మైనస్ ఎక్స్ డిగ్రీస్ అనేది దీని యొక్క సంపూరక కోణంలో ఎంత ఉన్నదట, 25%. 25% అంటే ఇండైరెక్ట్గా ఎంత, 1/4, 180 డిగ్రీస్. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 1/4 ఆఫ్ 180 డిగ్రీస్ మైనస్ ఎక్స్ డిగ్రీస్. ఇప్పుడు ఈ 4 ఇటు పంపిస్తే గుణిస్తుంది, 4 9s 336, 360 డిగ్రీస్ మైనస్ ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ ఎక్స్ డిగ్రీస్. ఇదంటే వెళ్ళితే 3x డిగ్రీస్, 360 మైనస్ 180, 180 డిగ్రీస్, 360 డిగ్రీస్. అప్పుడు ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 6 డిగ్రీస్. ఆ కోణం ఎంత అట, 60 డిగ్రీస్. సో ఇది ఆన్సర్. క్వశ్చన్ అనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.